ఒక క్రీస్తు భూమి మీద నడిచినప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా తన బాడీని ఉంచుకున్నాడు, ఎంత హోలీగా ఉంచుకున్నాడు, ఎంత హోలీగా నువ్వు నాకు ఇచ్చినటువంటి అమర్చబడిన ఈ రూపం గురించి ఆయన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది, వాక్యం వింటున్న మనలో చాలామంది, మన రూపానికి, మన శరీరం మీద ఉన్నటువంటి బలహీనతలకి దేవుని దగ్గర సొనుగుడు ఎక్కువైపోయింది. అది ఆపేసి, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ షేప్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇమేజ్ యూ ఆర్ గివెన్ మీ, థ్యాంక్ యూ ఫర్ ద బాడీ అండ్ ద పార్ట్స్ యూ ఆర్ ప్రొవైడెడ్ మీ, థ్యాంక్ యూ ఫర్ ద బోన్స్ యూ ఆర్ కౌంటింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ ద హెయిర్ యూ ఆర్ లుకింగ్ టు మీ. నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ఆ ప్రదేశంలో నీ బాడీని దేవునికి ఆస్పదం చేయబడేటట్లు ఉపయోగించండి, క్రీస్తు మహిమ కొరకు ఉపయోగించండి. అక్కడ దాన్ని నువ్వు చేసే చెత్త పనులన్నిటికీ, వ్యసనాలన్నిటికీ, పిచ్చి పిచ్చి పనులకి అందరూ తిడుతుంటే ఎవరిని తిడుతున్నారో తెలుసా? నిన్ను అనుకుంటున్నావు నువ్వు. నో, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నిన్ను తయారు చేసిన దేవుని యొక్క పద్ధతిని తిడుతున్నారు. కారణం ఎవరు? నీ చేష్టలు, నీ పద్ధతులు. ఇప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళడమే నీ గురి. అక్కడికి వెళ్ళాలంటే మచ్చ, డాగు, కళంకము, ముడత అట్టిది మరేది లేకుండా నిష్కలంకంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. యూ షుడ్ ఎగ్జామిన్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్. ప్రతి భాగాన్ని నువ్వు చెక్ చేసుకోవాలి. మీకు తెలుసా, సర్వాంగ బలి అర్పించేటప్పుడు, లేక అక్కడ దహన బలి అర్పించేటప్పుడు ఆ పశువుకి ఏది తక్కువ ఉండకూడదు, ఏ పార్ట్ తక్కువ ఉండకూడదు, ఏ యూనిట్లో కూడా చిన్న కూడా తేడా ఉండకూడదు. దట్స్ అ హోలీ. ఇప్పుడు నీ శరీరాన్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలంటే, నిర్జీవమైన దీని నుంచి జీవంలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనలో మార్పు ఉండాలి ప్రియులారా. ఆ మార్పు కలిగిన జీవితం కలిగి ఉండాలి. క్రైస్తవులమని పేరు చెప్పుకొని క్రీస్తుని పోలి కాక, క్రీస్తుని ప్రదర్శించబడేదానికే కాక నీ శరీరం మరి దేనికి ఉపయోగించబడినా క్షమించు, ఈ చెడ్డవార్త నీ కోసమే. ఖచ్చితంగా నీ క్రైస్తవ్యము దేవుని యందు సంతోషాన్ని కలిగించే తృప్తిని నీకు ఇవ్వలేదు.